అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రదేశాలు తీసుకున్నటువంటి గంజాయి నిర్మూలన ధ్యేయంగా శ్రీకాకుళం ఎస్పీ గారైన శ్రీ కేవీ మహేశ్వర రెడ్డి ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు మేము విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం. ఏవైతే హాట్స్పాట్స్ ఉన్న హాట్స్పాట్స్ నిఘా పెట్టడం కానీ వెహికల్ చెకింగ్ చేస్తాం. గత 2-3 రోజుల్లో బెంగళూరు ట్రాన్స్పోర్ట్ అవుతున్న 2 బ్యాచ్లు పట్టుకోవడం జరిగింది. అలాగే హెచ్ఎల్ఎస్ఐ గారికి ఈరోజు రాబడిన సమాచారం మేరకు కొన్నాడ వెంకన్నపేట వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి మెట్రో రోడ్లో గంజాయితో కలిగి ఉన్న సమాచారం మేరకు తహసీల్దార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తహసీల్దార్ గారి సమక్షంలో 2 వ్యక్తులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేరు జి సూర్యతేజ, దమ్మవేది, శ్రీకాకుళం టౌన్. తను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అలాగే ఆయన గంజాయి యూజరు ప్లస్ కొంతమందికి సప్లై చేస్తుంటాడు. అతనికి గంజాయి ఎక్కడ వచ్చిందని విచారణ చేయగా గురుడి లేఖన ఎలియాస్ దేవ్ అనే వ్యక్తి గుంపురి కూడా ఈయనకి ఆల్రెడీ పెందుర్తి అండ్ పాడేరులో గంజా కేసులు ఉన్నాయి. ఈ సూర్యతేజ్ యొక్క బ్రదర్ అయినటువంటి యశ్వంత్ అంతకుముందు గంజాయి తీసుకొచ్చి ఈ యొక్క దేవ్ దగ్గర నుంచి తీసుకొచ్చి కసిపట్టు పోలీస్ స్టేషన్ అనకాపల్లి జిల్లాలో అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆ కేసులో ఈ సూర్యతేజ ఇప్పుడైతే ఏమన్నా సూర్యతేజ ఈ పేరు దేవ్ ఇద్దరు కూడా వాంటెడ్ ముద్దాయిలు. అంతేకాకుండా వీళ్ళతో కలిసి గంజాయి సేవిస్తున్నటువంటి కేశవ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర సుమారు 2 కేజీలు 100 గ్రాముల గంజాయి సాల్వ్ చేసుకోవడం జరిగింది. ఒకసారి అందరికీ తల్లిదండ్రులకు కానీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఆ చదువుకునే అందులో ఏవన్ ముద్దాయి అయినటువంటి సూర్యతేజ డిగ్రీ చదువుతున్నాడు. అలాగే ఎంట్రీ అయినటువంటి వ్యక్తి కూడా షీప్ అండ్ ట్రైనింగ్ అయ్యి బయటకు వెళ్ళడానికి ఉద్యోగ అవకాశాలు నిలుపుతూ ఉన్నాడు. మీ తల్లిదండ్రులందరికీ ఒకటే విజ్ఞప్తి, పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళ యొక్క నడవడికి కానీ వాళ్ళ అబ్నార్మల్ బిహేవియర్ చూడండి. ఎవరో వాళ్ళపైన అనుమానం ఉన్నట్లయితే మాకు ఇన్ఫామ్ చేయండి. ఇప్పుడు కూడా పోలీసులు మీ పిల్లల భవిష్యత్తు కోసం గంజాయి నిర్మూలన ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. వీళ్ళందరినీ కూడా రిమాండ్స్ పంపడం జరుగుతుంది. ఈ కేసులో సమాచారం సేకరించి ముద్దాయిగా గంజాయి సాల్వ్ చేసిన హెచ్ఎల్ఎస్ఐ టీం గారిని గౌరవ ఎస్పీ గారు అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ.